నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తున్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే, మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసుపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును ఆ గణపతి పసుపు గణపతిని కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్ళల్లో కలిపేయవచ్చును, చెట్లల్లో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ రెండు గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేం మాత్రమే ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురుగారి తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి ఫిబ్రవరి మాసం? మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మాసం ప్రారంభంలోనే ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెము కోపము, గందరగోళ పరిస్థితులు, నిరుత్సాహము, జిగుప్స, ఆవేశము, మానసికంగా కొంత చిన్న ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి మనిషికి. ఈ పని అనుకున్నాను, ఇంతకాలం జరిగిండేది ఇప్పుడు జరగలేదే, నాకెందుకు ఇట్లా ఎదురవుతున్నాయి, నేను ఎంత కష్టపడినా ఎందుకు ముందుకు పోలేకపోతున్నాను అనేటువంటివన్నీ కూడా మీరు అనుకుంటూ ఉంటారు. కోపానికి గురవుతారు కూడా. అనూహ్యముగా కోపానికి గురై నాకెందుకు ఇంత కోపం వస్తుంది అని కూడా ఆలోచన చేసేటువంటి సమయం వస్తుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది మంచిది. ఆలోచన చేయండి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ అవసరానికి ఏదో ఒక విధముగా మీకు డబ్బు చేతికి అందడం అనేటువంటిది కూడా ఉన్నది. ఇది కూడా మంచిదే. మిశ్రమ ఫలితాలు అన్నాము కానీ పూర్తి
ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని అనలేదు. అందుకే ఏదో విధముగా ధనం అనేటువంటిది మీకు తప్పకుండా అంది తీరుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగానే సాగుతాయి. యథావిధిగా చేసుకునేటువంటివన్నీ చేసుకుంటారు గాక. అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చేయడానికి ఉపక్రమిస్తారు. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు గాక. అలాగే దూర ప్రయాణాలు చాలా లాభసాటిగా ఉంటాయి మీకు. వెళ్ళాలనా వద్దా అనేటువంటిది మీమాంస మీకు ముందే అవుతుంది. ఆలోచన వస్తుంది. వచ్చినా తప్పకుండా వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక. మిత్రులను కలుసుకోవటం, విందు వినోద కార్యక్రమాలలో, శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి ఇవన్నీ కూడా ఈ మాసంలో చేస్తారు మీరు. గృహమునకు మిత్రులు, బంధువులు అందరినీ కూడా పిలిచి ఆనందముగా గడపడం అనేటువంటిది ఉన్నది మాసము మధ్యలో అనేటువంటిది. అలాగే ఉద్యోగము ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు చిన్న చిన్న వివాదాల్లాంటివి ఎదురయ్యే పరిస్థితి ఉన్నది. అధిగమిస్తారు. జాగ్రత్త వహించండి. అలాగే చిన్నపాటి ప్రయత్నముతోనే ఉద్యోగాలు సాధించేదానికి కూడా యోగవంతముగా ఉన్నది. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు, గతములో ఎన్ని ప్రయత్నాలు చేసినా రానటువంటి వాళ్ళు ఇప్పుడు చిరు ప్రయత్నముతోనే ఉద్యోగం అనేటువంటిది మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా మలుసుకోండి. తర్వాత ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ, ఈ మామూలుగా మన రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఉండేటువంటి వాళ్లకు కానీ కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. మేలు జరుగుతుంది. ఒక మంచి జరిగే ముందు ఇబ్బంది జరగకుండా జాగ్రత్తలు తీసుకొని గనక అడుగు ముందుకు వేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు. ఇక రంగులు, దిక్కులు అలాగే దైవారాధన చెప్పండి. రంగుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎటువంటి దుస్తులు వేస్తే బాగుంటుంది అంటే, స్కై బ్లూ లాంటి గనక దుస్తులు వేసుకున్నారంటే ఈ మాసం అంతా చాలా మేలు జరుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు వీళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది మీకు. ఇక ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మాకు మేలు జరుగుతుంది అని గనక మీరు అనుకుంటే అమ్మవారిని ఆరాధించండి. గణపతిని ముఖ్యముగా ఆరాధించండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. చాలా చక్కగా చెప్పారు. మిథున రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు అన్నట్టుగానే చెప్తున్నారు గురువుగారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. ముఖ్యంగా మీరు వాడాల్సిన కలర్ వచ్చేసి స్కై బ్లూ. ఉత్తరం మినహా 3 దిక్కులు కలిసొస్తాయి. అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. గణపతిని కూడా ఆరాధించండి. ఈ పద్ధతుల్ని పాటిస్తూనే గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.